హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషాలకు నాగశిల ప్రతిష్ఠ ద్వారా చక్కని పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్ర నాగశిల ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాలను తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్తే. అలాగే గురుగారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మేము దూర ప్రాంతాల్లో ఉంటాం, గురుగారిని నేరుగా కలవలేము అని అనుకునేవాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో, ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా గురుగారే తెలియజేస్తారు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన శనివారం నాడు ఆరుద్ర నక్షత్రం కలిసిన విశిష్టమైన రోజున శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలిపూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా గురుగారు జరిపిస్తున్నారు. మరి ఇదే రోజున పితృదోషం, స్త్రీశాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలిపూజ కార్యక్రమాలు కూడా జరిపిస్తున్నారు గురుగారు. మరి కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీరు కూడా మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో. హలో మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/7/1995. టైం అండి? ఉదయం 5:30 తెల్లనగర్ల. పేరు? హరీష్. అలాగే గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి చేసావా? చేసినాను సార్. పిల్లలు ఉన్నారా సార్? పిల్లలు పుట్టారా అంటున్నా. పెళ్లి కాలేదు సార్, ఇంకా బాబుది. మరి చేశానంటే చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? సార్ కాలేదు సార్. అయితే మ్యారేజ్ కోసం బాబు ఎట్లున్నది పరిస్థితి అని అడుగుదాం సార్. ఓకే, జాతకపరంగా బాగానే ఉంది, ఎటువంటి దోషాలు లేవు. కాకపోతే నాగదోషం మాత్రం కొద్ది కనపడుతుంది, అంతా తప్ప వేరే ఏం లేవు. మరి 30 years దగ్గర కట్టినాయి సార్. మరి అంటే కుజదోషం కూడా ఉందిలే, కుజదోషం కూడా ఉంది. కుజదోషం బలంగా ఉంది, నాగదోషం ఉంది, దానివల్ల లేట్ అవుతుంది పెళ్ళి. కుజదోషానికి నాగదోషాన్ని నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయండి, చేస్తే పెళ్ళి అవుతుంది. ఓకేనా? ఓకేనా? ఈ సంవత్సరం కావాలి, 29వ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. నేను చెప్పింది చేయండి. ఓకేనా? అన్ని విధాలు బాగున్నదా సార్ బాబు? బాగుంది. పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత బాగుంటుంది. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్రమంజిల్ మెట్రో పిల్ల నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. గురుగారు, ఒకవేళ కుటుంబ స్థానంలో కనుక సర్పదోషం కానీ నాగదోషం కానీ ఉన్నట్లయితే దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ నెల 5వ తేదీన మీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి తెలియజేస్తారు. తప్పనిసరిగా కుటుంబ స్థానంలో కనుక కుజదోషం ఉన్నా నాగదోషం ఉన్నా కుటుంబ స్థానంలో పడ్డట్లయితే ప్రధానంగా ధనానికి ఇబ్బంది ఉంటుంది. ఎంత కష్టపడ్డా ధనం సంప్రాప్తించాలంటే ఎన్ని పనులు చేసినా కాలం కలిసి రాకపోవడమో, మరి ఉద్యోగంలో రకరకాల స్థిమితం లేక మరి కొన్నాళ్ళు బాగుంటే కొన్నాళ్ళు అప్పులు చేసే పరిస్థితులు రావడం సహజంగా కనపడుతూ ఉంటుంది. మరి కుటుంబ స్థానంలో కుజుడు ఉంటే కూడా పెళ్లి కాదు ఒక పట్టాన. బలమైన కుజదోషాల్లో 2వ స్థానం, 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం బలమైనటువంటి కుజదోషాలు. మరి ఈ కుజదోషాల వల్ల అనుకున్నటువంటి సంబంధం రాకపోవడం, పెళ్ళి అయిన తర్వాత సంసారంలో కొన్ని రకాల ఇబ్బందులు కలగడం, మరి వాక్స్థానంలో కుజుడు పడ్డట్లయితే కొంత కోపతాపాలతో కొన్ని రకాల గొడవలకు వెళ్ళడం, ఇట్లా ఈ రకమైన స్థితులు గతులు గోచరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటి విషయాలు చూసుకోవాలి ముందుగా. అలాగే గురుగారు, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/7. 25 అండి. సంవత్సరం కూడా చెప్పండి. 25/7/2001. టైం అమ్మా? 18 గంటలు. పేరు? ప్రసన్న. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా.
నమస్తే గురు. హలో, చెప్పండి, గట్టిగా చెప్పు. నువ్వు టీవీ చూడొద్దమ్మా, టీవీ చూస్తే చెప్పను, జాతకం చెప్పను. లేదండి, అదే పాపకి సంబంధాలు దగ్గర వరకు వస్తున్నాయి, అయిపోతున్నాయి. వివాహం ఎప్పుడులా కాబట్టి ఏంటి ఎందువల్ల అలాగా అవుతుందంట. జాతకపరంగా నాగదోషం ఉంది, తర్వాత లగ్న దోషం ఉంది. ఈ లగ్న దోషం ఉంటే పెళ్లి కావడం కష్టం. ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇబ్బందులు ఎదురవుతాయి. ఖచ్చితంగా కదలి వివాహం చేయించిన తర్వాత ప్రయత్నం చేయి, అనుకూలమైన సంబంధం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3rd February 1977. టైమ్ టైం లేదండి. మీ పేరు? నా పేరు పల్లవి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే, సమస్య ఏంటి? నాకు గృహము లేదు గురుగారు. గృహం గురించి బాగా ఇబ్బంది పడుతున్నాము. ఇల్లు గురించి, ఇల్లు ఎవరి పేరు మీద బాగుంటది ఎట్లా అని. అసలు ఒకసారి కట్టుకున్నాము, దాన్ని తీసేసినాము కొన్ని కారణాల వల్ల. ఎవరి పేరు మీద కొన్నారు? నీ పేరు మీద కొన్నారా? మా సార్ పేరు మీదనే కట్టినాము, కానీ అది కొన్ని కారణాల వల్ల తీసేసినాము. మళ్ళీ గృహయోగం ఎవరి పేరు మీద ఉంటే బాగుంటది, ఎవరి పేరు మీద అయితే బాగుంటది. మీ ఆయన పేరేంటి? వెంకటేశ్వర్లు. ఇక్కడి నుంచి బాగానే ఉంది. ఖచ్చితంగా ఇల్లు కొంటారు, కడతారు తొందరలో. ఈ సంవత్సరం బలంగా ఉంది, ఎందుకంటే గోచార రీత్యా గురుబలం బాగుంది. రేపు మే నెలలో గురుడు కుటుంబ స్థానానికి వస్తాడు. ఎప్పుడైతే మిథున రాశికి వచ్చాడో ఖచ్చితంగా మీకు గృహయోగం కలుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఈ ఇయర్ గట్టి ప్రయత్నం చేస్తే అవుతుంది, అనుమానం లేదు. ఈసారి కొంటే నీ పేరు మీద కొనమని చెప్పు. ఓకేనా? జాతకంలో కుజుడు బాగున్నాడు. నీ పేరు మీద కనుక కొన్నట్లయితే ఆస్తి అమ్మాల్సిన పరిస్థితులు రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పేరుతో కొనమని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. మేడం నమస్తే. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప కోసం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/3/2014 మేడం. టైమ్ 7:14 మేడం ఉదయం. పేరండి? దేవిశ్రీ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పయా. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా పాపకి? ఆ పాపకి బాగానే ఉంది మేడం గురుగారు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు తిండి తినే విషయంలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది గురుగారు. ఏమొస్తుంది? భోజనం చేసేటప్పుడు చప్పరిస్తూ ఉంటది గురుగారు, తినదో సరిగా. చదువు అది ఎలా ఉంటుంది ఏంటనే గురుగారు. చదువు బాగానే ఉంది. జాతకపరంగా అష్టమంలో 3 గ్రహాలు పడ్డాయి. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్యాలు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు బాగానే ఉంది, ఏం లేదంటున్నావుగా? ఏం లేదు గురుగారు. చిన్నప్పుడు ఏమైనా ఉండినా పుట్టిన కొత్తల్లో? ఏం లేదు గురుగారు. ఒక దోషం ఏదో ఉందంటే చేయించాం, బాలారిష్ట దోషం ఉందండి. అవును, బాలారిష్ట దోషాలు ఉన్నాయి. చేయించాం గురుగారు. చదువు అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. చిన్న చిన్న అలవాట్లు అంటే మనం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు రకరకాల చేస్తుంటారు విచిత్రంగా, అది మనం మార్చుకోవాలంతే. దాని గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి? నమస్తే అమ్మా. బబిత, మా పాప గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/10/2001. టైం అండి? టైం 7:30. ఉదయమా రాత్ర? ఉదయమా సాయంత్రమా అండి? ఉదయం. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే స్వామి. నమస్తే. పేరేంటి? బబిత. భవిత. సరే, బబిత. ఓకే. బబిత, ఆరోగ్యం బాగుందా? బాగుంది స్వామి. తండ్రికి ఎట్లా ఉంది ఆరోగ్యం? బాగానే ఉంది స్వామి. దేని గురించి అడుగుతున్నావు మరి? పెళ్లి గురించా? అదే జాబ్ గురించి స్వామి. పాపకి జాబు 9/10. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, మంచి జాబ్ వస్తుంది, అనుమానం లేదు. కాకపోతే మాంగళ్య పెళ్లి దోషం కనపడుతుంది బాగా. మాంగళ్యస్థానం నీచబడింది, దాంతో గురుచండాల యోగం ఉంది. దీనివల్ల ఏదైనా సంబంధం దగ్గర దాకా ఆగిపోవడం ఏమైనా జరిగిందా? ఏం లేదా? స్వామి సంబంధం దగ్గర దాకా వచ్చి చేసుకుందామని ఏమైనా ఆగిపోయినారా? అట్లా ఏం లేదా? లేదు స్వామి, ఇంకా ఏంది లేదు స్వామి. సరే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లే కాబట్టి. ఓకేనా? కాస్త జాగ్రత్తగా ఉండాలి, పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
పెళ్లిపరమైన దోషం ఉంది. మరి బలమైనటువంటి శుక్రుడు నీచపడ్డాడు, మాంగళ్య స్థానం నీచపడింది అనమాట. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా. అట్లా అదే. హలో, విడిగా ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే విడిగా మాట్లాడతారు. ఫోన్లో ఇట్లాంటివి చెప్పకూడదు, ఎందుకంటే ఆడపిల్లల విషయాలు, మరి పెళ్లికి సంబంధించిన విషయాలు పబ్లిక్గా చెప్తే బాగుండదు. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారనుకో బాగుండదు, కాబట్టి విడిగా ఫోన్ చేసి చెప్తా కావాలంటే. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 రైటు 1:55 93 నెల సంవత్సరం ఏప్రిల్ 22 అండి. ఏప్రిల్ 22/4 93 1:55 రాత్ర మధ్యాహ్నమా అండి? నైట్ 1:55 తెల్లవారితే 22 వస్తుందా 23 వస్తుందా? 23 వస్తుందమ్మా. పేరు? లీలా కిషోర్. గురుగారితో మాట్లాడండి. చెప్పా, ఎవరిది జాతకం? మా అబ్బాయిదండి. పెళ్లి చేసావా? లేదండి, పెళ్లి గురించే అడుగుతున్నాం. ఎందుకంటే కుటుంబ స్థానం నీచబడింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్ళి ఒక పట్ట సెట్ కాదు. అబ్బాయికి ఒకటి, తర్వాత ఏమన్నా ప్రేమించి డ్రాప్ అయ్యాడా లేదా? లేదండి, అలాంటివి ఏటి లేవు. మరి పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? అసలు పెళ్లి చేసుకుంటా అంటున్నాడా? లేదండి, పెళ్లి చేసుకుంటాను అంటున్నారు. సంబంధాలకి చూస్తున్నాం కానీ దగ్గర దాకా వస్తున్నాయి, ఆగిపోతున్నాయి. బలమైన కుజదోషం ఉండి కుజుడు నీచలో ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కాదు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే సప్తమ స్థానం కళత్ర స్థానం, సప్తమ స్థానం నీచపడడం వల్ల పెళ్లి ప్రయత్నాలు చేసిన సఫలీకృతం కావు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేషబలి చేస్తే పెళ్ళి అవుతుంది. పెళ్లి కావడం లెక్క కాదు. ఈ జాతకానికి పెళ్ళయిన తర్వాత జీవితం బాగుండాలంటే ఇది చేయాలి, అర్థమైందా? అది చేయకుండా నువ్వు ప్రయత్నం చేస్తే పెళ్లి తర్వాత కూడా ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని రకాల విభేదాలు, డైవర్స్ దాకా వెళ్తాయి. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు మీకు ఇంతవరకు? లేదు, ఇంతవరకు చెప్పలేదు. జాతకం రాయించాం కానీ వాళ్ళు కూడా చెప్పలేదు మాకు. అంటే ఆయన సరిగ్గా చూసి ఉండడు పాపం. ఎట్లా? ఓకేనా? టీవీ సౌండ్ తగ్గించాలి ఎప్పుడైనా, ఎవరైనా సరే. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/5/1989. సంవత్సరం చెప్పండి మరోసారి. 1989. టైము? రాత్రి 10 గంటలు. మీ పేరు? కోటేశ్వరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి గురుగారు. నమస్తే. పెళ్లి చేసావా? నాకు నుంచిందండి పెళ్ళి అయ్యింది. మీ వారిదా? గొడవ వస్తున్నాయండి. ఎవరిది? మీ వారిదా? గట్టిగా మాట్లాడమ్మా. నాకు మా వారికి మధ్య గొడవ వస్తున్నాయండి బాగా. మరి మీ ఆయన అంటే శుక్రదోషం ఉంది, రోజు చెప్తుంటా, వినలే? నువ్వు ఎప్పుడు వినలేదా? నా ప్రోగ్రామ్ చూడట్లేదా? నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేను చాలాసార్లు చెప్తుంటా, మగ మనిషి కనుక శుక్రదోషం ఉంటే భార్యాభర్తల మధ్యలో విభేదాలు వస్తాయి, సంసారాలు చక్కగా సాగవు, దీనివల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మొదటి నుంచి ఇబ్బందులు ఉన్నాయా? ఈ మధ్యకాలంలో ప్రారంభమైనాయి మీకు? ఈ మధ్యకాలంలో ఎక్కున్నానండి. ఆయన పేరేంటి? రంగస్వామి అండి. అమ్మా రంగస్వామి. రంగబాబు. రంగరాజా. నీ పేరు? నా పేరు పుట్టేసి అంటే ఆ పేరు రంగబాబు. నీ పేరు మాట వినిపిస్తలా, బ్రేక్ అవుతుంది వాయిస్, బయటికి రండి, సిగ్నల్కి రండి. నా పేరు పుట్టేశ్వరి అండి, ఆయన పేరు రంగబాబు అండి. అర్థమైందమ్మా మీకు? కోటేశ్వరి గారా అండి? అవునండి, నా పేరు పుట్టేశ్వరి, ఆయన పేరు రంగబాబు. సరే, ఇక్కడి నుంచి బాగానే ఉంది. చెడు కాలం అయిపోయింది, గడిచిపోయిన 3 ఏళ్ల నుంచి చాలా గొడవలు అయినాయి, ఏమన్నా? అవునండి. సరే, ఇక్కడి నుంచి బాగుంది, కలవటానికి ప్రయత్నం చేయి, ఖచ్చితంగా కలిసి తీరుతారు, అందులో అనుమానం లేదు. బ్యాడ్ టైం వెళ్ళిపోయింది. మన ఉగాది పండుగ నుంచి దశలు గ్రహాలు మారినాయి, ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుస్తారు. నువ్వు గట్టి ప్రయత్నం చెయ్యి, ఓకేనా? గతాన్ని వదిలేసేయి, మైండ్లో పెట్టుకోబాకు, ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/9/1984 అండి. టైము? సాయంత్రం 5 నుంచి 5:30. మీ పేరు? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా.
నమస్తే అండి. ఎవరిది జాతకం? నమస్తే. నాదేనండి. దేని గురించి అడుగుతున్నామ్మా? ఎలా ఉంది స్వామి? అక్కడికి ఏంటో పెళ్ళైన దగ్గర నుంచి ఉన్నీశ్వర స్వామి ఆసిపోయింది. అమ్మా పెళ్ళైనప్పటి నుంచి వేరే ఊరికి ఇల్లు కొనుక్కొని ఇల్లు అమ్మేసుకున్నాము. పెళ్ళైనప్పటి నుంచి మళ్ళీ చెప్పండి, గట్టిగా చెప్పండి. పెళ్ళైనప్పుడు వాస్తవం ఇచ్చారు స్వామి. ఆస్తి ఆయన కూడా మోసం చేశారు. తర్వాత ఇల్లు అది కొనుక్కుని బయటకు వచ్చి వ్యాపారం చేస్తా ఆ ఇల్లు అమ్మేసుకున్నాం. మన బంగారం బ్యాంకులో పెట్టేసుకున్నాం. ఇప్పుడు పట్టుకూటికి మళ్ళీ వేరే ఊరు ఇచ్చాం. ఎలా ఉంటుంది స్వామి తర్వాత? మీ ఆయన పేరేంటి? భాస్కర్ అండి. భాస్కర్. మీ పేరు? కీర్తి అండి. కీర్తి. ఈ జాతకం ఇప్పుడు మీదా మీ వారిదా? నాది స్వామి. మీరు జాబ్ చేస్తుంటారా? లేదు స్వామి, అవసరం స్వామి. సరే, నీ దాంట్లో అంటే కుటుంబ స్థానం నీచబడింది. ఆ కుటుంబ స్థానం మాంగళ్య స్థానంలో పడింది. దీనివల్ల కొంత కుటుంబంలో ఏ రోజు కూడా నీకు ఏ రోజు ప్రశాంతత ఉండదు, ఆనందమయ్యే జీవితం ఏ రోజు ఉండదు. ఇప్పుడు కాదు, పెళ్ళైనప్పటి నుంచి ఏదో కష్టాలు వస్తూనే ఉంటాయి. అవునా? లైన్లో ఉన్నావమ్మా? దానివల్లే మీ జాతకంలో బలమైన దోషాలు ఉన్నాయి. ఒకటి, దీని ఎఫెక్ట్ మీ ఆయనకు కొడుతుంది. అట్లా ఇవన్నీ ముందుగా చూసుకోవాలి. చూసుకొని ఎదుటి వాళ్ళ జాతకాలు కొన్ని రకాల బలాలు కనుక బ్యాలెన్స్ చేస్తే సెట్ అవుతుంది. అట్లా నీ దాంట్లో యోగాలు ఇట్లా ఉన్నాయి. ఇక్కడి నుంచి బాగుంటుందిలే, రాబోయే కాలం బాగానే ఉంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు స్వప్న. స్వప్న గారు మీ గురించేనా? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/7/1982. టైం? తెల్లవాటి 12:29 తెల్లవారితే 30 తారీఖు. గురుగారితో మాట్లాడండి స్వప్న గారు. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే. నా పేరు స్వప్న. నాది ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, ఆరోగ్యం బాగుండదు. పెళ్లి చేసుకున్నావా? ఏం గురుగారు? పెళ్ళి అయిందా అంటున్నా. అర్థం కావట్లేదు గురుగారు. పెళ్ళి అయిందా అన్నా? పెళ్ళి అయింది గురుగారు. 2 పాప బాబు కూడా. ఓకే. జాతక పరంగా సప్తమంలో కుజుడున్నాడు. దీనివల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి గురుగారు? గైనిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అంటున్నా. లైంగిక గర్భ సంబంధమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? గర్భసంచికి ఆపరేషన్ అయింది. అవే ఉంటాయి. తర్వాత చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నాయా? స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. జలుబు, నెమ్ము, ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా? కొంచెం ఆయాసం లాగా అట్లా. ఇవన్నీ నీ జాతకం ప్రకారం కనపడుతున్నాయి. అవన్నీ పోవాలంటే కుజుడికి, చంద్రుడికి, గురువుకి, అర్థమైందా, రాహుకేతువులకి ఆల్మోస్ట్ 9 గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. ఆ 9 గ్రహాలు బాగుండకపోవడం వల్లే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి చేయించమ్మా. ఫస్ట్ 9 గ్రహాలకి హోమం చేయించు. ఓకేనా? తర్వాత కాలసర్పదోషం ఉంది. వీటన్నిటికి చేసుకుంటే మార్పులు వస్తాయి. లేకపోతే డాక్టర్ల చుట్టూ తిరగడం, మందులు ఖర్చు పెట్టడం, అంతే, ఇంకేముండదు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 1994 4వ నెల 21వ తారీఖు మేడం. 21? 21. టైం అమ్మా? టైం 1:15 నుంచి 1:30 లోపు. మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం. మీ పేరు, అదే జాతకుడి పేరు? రామలక్ష్మ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అదే బాబుకు కళ్యాణం కోసం స్వామి. పెళ్లి కుదరట్లేదా? కుదరట్లేదు. ఎంతమంది నీకు? సంతానం ఎంతమంది నీకు? 3, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి, లాస్ట్ అబ్బాయి. వాళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు దెబ్బతిన్నారా? మిగతా 2లో? ఆడపిల్లలనా సాయి? మిగతా 2 పిల్లలు కాస్త ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది ఒక అమ్మాయికి అయితే, పెద్ద అమ్మాయికి అయితే ఉంది. ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మాయికి భర్త వదిలిపెట్టినారు సాయి. అదే, ఈ అబ్బాయి జాతకం ప్రకారం సోదరికి దోషం కనబడుతుంది ఒకటి. తర్వాత ఈయన జాతకంలో లగ్న దోషం ఉంది. దీనివల్ల పెళ్లి కావట్లేదు. లగ్న దోషానికి నాగప్రతిష్ఠ చేయాలి, కదలి వివాహం చేయాలి. ఈ 2 చేస్తే పెళ్ళి అవుతుంది, లేకపోతే లేట్ అవుతుంది. అట్లా. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువు గారు. హలో. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
29/5/1995 అండి. టైం అమ్మా? వయసు 29 సంవత్సరాలు. టైం అమ్మా? పుట్టిన సమయం? టైం ఉదయం 6:45 అండి. పేరు? వాసుదేవ్ యాదవ్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. మీ వాడు బాగా మొండిగా మాట వింటలేగా. మా బాబు గురించి తెలుసుకోవాలండి. ఈ బాబు గురించే మొండిగా ఉన్నాడు, మాట వినట్లేదు అన్న, కరెక్టా కాదో చెప్పండి. బాబు జాబ్ చేస్తున్నాడండి. నేనేమడిగాను? వినపడిందమ్మా? టీవీ చూస్తున్నారా? టీవీ చూడలేదండి, అడగానే వచ్చాను. నేనేమడిగాను అంటారా మిమ్మల్ని? వినలేదా మీరు? అర్థమైంది బాబు గురువు గారు. అది కరెక్టా కాదో చెప్పండి ఫస్ట్. అంటే బాగానే వింటాడు గురువు గారు. వింటాడా? సరే, వింటే సంతోషమే. అంటే విన్నట్టే ఉంటాడు కానీ కొంత చెప్పిన మాట వినడు ఒక్కొక్కసారి. నీ దగ్గర మాత్రం సరే అంటాడు. డబ్బులుంటే తెచ్చిస్తున్నాడా మరి మీకు? గురువు గారు డబ్బులు మొత్తం ఖర్చు పెట్టకుండా నీకు తెచ్చిస్తున్నాడా అంటున్నా. ఇస్తున్నాడండి. వేస్ట్ టైం పెట్టట్లేదా? ఏం లేదండి. పక్కా తెలుసా నీకు? అన్నీ తెలుసా? తెలుసండి. అంటే మంచిది. ఎందుకంటే రాహు బాగుండినప్పుడు ఏమవుతుందంటే చెడు మార్గంలోకి వెళ్తే వేరే రూట్లో వెళ్ళిపోతారు. కరెక్ట్ మార్గంలో ఉంటే మంచిగా ఉంటారు. సరే, దేని గురించి? పెళ్లి గురించి అడుగుతున్నావా? అవునండి, బాబు వివాహం గురించి అండి. దోషం కొద్దిగా స్వల్పమైన కుజ దోషం ఉంది అంతే, ఇక వేరే ఎటువంటి దోషాలు లేవు. కుజుడు ఒక్కడే బాగలేడు. ఒకసారి కుజగ్రహానికి హోమం చేయించండి. హోమం చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురువు గారు. హలో హలో హలో, ఎవరి గురించి అమ్మా? నమస్తే. నమస్తే మేడం. ఆయన గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఫిబ్రవరి 8, 1987. టైము? టైము పొద్దున్న 6 నుంచి 7 గంటల లోపండి. పేరు? పేరు మధు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే. ఎవరు? మీ ఆయనదా? మా ఆయనది గురువు గారు. నువ్వు చెప్పినట్టు తింటాడా అదే అడ్డం తిరుగుతాడా? అమ్మా ఉన్నావా లైన్లో? గురువు గారు చెప్పినట్టు వింటాడా లేదా అడ్డం తిరిగి మాట్లాడతాడా అంటున్నా. గురువు గారు నువ్వు చెప్పినట్టు వింటాడా వినడా? వినడు గురువు గారు. కొంత ఆయన ప్రవర్తన కాస్త ఇబ్బందిగా కనపడుతుంది జాతకంలో. దీనివల్లనే కాస్త ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తుంటుందా? వస్తుంది గురువు గారు. ప్రస్తుతం ఇప్పుడు జాబ్ లేదు. గట్టి ప్రయత్నం చేయమని. ఇక్కడి నుంచి బాగుంది. శని వెళ్ళిపోయాడు. రాబోయే కాలం బాగుంది. ప్రయత్నం లోపం తప్ప రెండోది కాదు. ఇన్నాళ్ళు బద్ధకంగా ఇంట్లో కూర్చుంటున్నాడు. అవునా? అవును గురువు గారు. ఇక్కడి నుంచి ప్రయత్నం చేయమని. బాగుంది. గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అనుమానం లేదు. ఓకేనా? నాగశిల ప్రతిష్ఠలు కావచ్చు, అలాగే శనిదోష నివారణకి హోమ కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో పాల్గొనడం, పూజలు చేయించుకోవటం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి ఇప్పుడు దాకా మనం ఏవి ద్వారా చూసాము. మరి గురుగారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన శనివారం నాడు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన రోజున శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్ర హోమం, లక్ష్మీ నృసింహ హోమం, శూలిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలి పూజ కార్యక్రమం, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలతో పాటు పితృదోషం, స్త్రీశాపం, పితృశాప నివారణకి మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి, మీ గోతనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్స్ లైన్లో ఉన్నారని మాట్లాడదాం. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను తూర్పుగోదావరి, మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అక్టోబర్ 31, 2002 అండి. టైము? ఉదయం 9:56. పేరమ్మా? వీర వెంకట సాయిదుర్గా ప్రసాద్. ఉదయం గురుగారు. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. మా అబ్బాయి ఉద్యోగ విషయం అండి. ఉద్యోగం గురించా? చదువు అయిపోయిందా? అయిపోయిందండి. బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. మొత్తం ట్రైనింగ్ లో వైజాగ్ వెళ్ళాడండి. ఎన్నాళ్ళు అయిపోయింది చదువు అయిపోయి? లాస్ట్ ఇయర్ అండి. ఖాళీ మరి అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడా? లేదండి, వైజాగ్ ట్రైనింగ్కి వెళ్ళాడండి. ఓకే, బాగానే ఉందమ్మా. ప్రయత్నం చేయమని. గట్టిగా వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది. ఓకేనా? అంటే ట్రైనింగ్ లో చేస్తున్నాడండి, తీసుకుంటారా?
తీసుకుంటారు చేయమని గట్టిగా ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మంచిది ఇంకా రావాలనుకుంటున్నామండి. వస్తుందమ్మా, మంచిది వస్తుంది. చాలా బాగుంది, దశ బాగుంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో అంతగా ఉంటుందండి. కాస్త చిన్న దోషాలు ఉంటాయి. రవి బాగలేడు కదా, ఆరోగ్యపరంగా కళ్ళు కానీ పళ్ళు కానీ ప్రాబ్లం ఏమైనా ఉందా? నడువు నొప్పింది. ఏం కాదు, తగ్గిపోతుందిలేండి, పెద్ద ఇదేం కాదు. పెళ్లి విషయంలో అది ఏం పనే ఉంటుంది కదండి. అన్నీ బాగున్నాయి, మంచి భార్య వస్తుంది, మంచి కుటుంబం ఏర్పడుతుంది, మంచి సంతానం కలుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. ఓకేనా? ఉద్యోగం మంచిదే జరుగుతుంది కదండి. ఇంకా నేను ఇప్పిస్తాను, చెప్పాక వస్తుందా, నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వస్తుందంటే నేనేం చేయాలి చెప్పు. సంవత్సరం నుంచి చాలా పాపం ట్రై చేస్తున్నాడండి. బాగుంటుందమ్మా, అన్నిసార్లు చెప్పిందే చెప్పకూడదు మీరు. బాగుంటుంది, వస్తుంది. ఓకేనా? ఓకే. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించమ్మా? మేడం నమస్కారం అండి. ఎవరి గురించమ్మా? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 2014 నవంబర్ 8వ తేదీ మేడం. సెప్టెంబర్ 8వ తేదీ మేడం. నెల చెప్పండి మరొకసారి. సెప్టెంబర్ 8వ తేదీ మేడం. టైం చెప్పండి. సాయంత్రం 5:16 పుట్టాడండి. పేరమ్మా? విసు అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారు, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? మా బాబు గురించి అండి. ఏం చదువుతున్నాడు అబ్బాయి? అబ్బాయి 5వ క్లాస్ చదువుతున్నాడండి. బ్రహ్మాండంగా ఉంది, చదువు బాగా చదువుతాడు, ఎటువంటి ఇబ్బంది లేదు, జాతకం నెంబర్ 1 ఉంది. ఏంది నీ అనుమానం ఏంటి, భయం ఏంది దీనికి చెప్పు. అంటే చదువు చెప్పిన మాట వినట్లేదు గురువు గారు. నేను ఒకవైపు అంటే అబ్బాయి ఇంకో వైపు ఆడుతాడు మాటలు. అయిపోయింది. మరి నిన్నటి దాకా రాహు దశ నడిచింది. రాహు మహర్దశలో పిల్లలు మాటినరు, అర్థమైందా? ఈ 2025 నుంచి దశ మారిపోయింది. ఇక్కడి నుంచి నెంబర్ 1గా తయారవుతాడు, నెంబర్ 1గా చదువుతాడు, దాంట్లో అనుమానం లేదు. ఓకేనా? ఇల్లు ఏమైనా కట్టాలని ఆలోచనలో ఉన్నారా? లేదు గురుగారు. ఈయన జాతకం ప్రకారం ఇంటి యోగం కనపడుతుంది మీకు. అవునా గురుగారు? ఏదో మీ దయ. మీ ఆయన ఏం చేస్తాడు? వ్యవసాయమే గురుగారు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడి నుంచి ఖచ్చితంగా 3 సంవత్సరాల లోపల సొంత ఇంటి యోగం కనపడుతుంది. ప్రయత్నం చేస్తే సొంత ఇంట్లో కాలు పెట్టి తీరుతారు, అనుమానం లేదు. ఓకేనా? చదువు విషయంలో కూడా ఇక్కడి నుంచి 16 సంవత్సరాల దాకా చదువు విషయంలో నువ్వు ఎక్కడ భయపడాల్సిన పని లేదు, నెంబర్ 1 ఉంది. ఓకేనా? గురుగారు సరే గురుగారు, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పేసరికి నాకు ఆనందం ఆగట్లేదు. ఎక్సలెంట్ ఉందమ్మా, చాలా బాగుంది. ఎందుకంటే గురు మహాదశ ప్రారంభమైంది. జాతకంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురుడు కనుక ఉచ్చస్థితిలో ఉంటే చదువు ఎట్లా ఉంటుందంటే ఎక్కడా వెనక్కి తిరిగి చూడకుండా నిరాఘాటంగా సాగుతుంది. 16 సంవత్సరాల దాకా చాలా బాగుంటుంది. ఏం ధైర్యపడక, చదువు విషయంలో నువ్వు ఆరాంసే ఉండు. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ గురించేనా? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/6/1978 అండి. టైము ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపండి, మధ్యలో. మీ పేరు? ఉదయం 5 గంటల నుంచి అండి 6 గంటల లోపండి. చెప్పండి. సమయం లేదండి, ఉదయం 5 గంటల నుంచి 6 గంటల లోపండి. చెప్పండి స్వామి, ఇందాక మీరేనా చేసింది? అవును సార్, అవునండి. ఇప్పుడు మీకు కొద్దిగా చాదస్తం ఉండొచ్చు, మీ చాదస్తం మా మీద రుద్దితే ఎట్లా చెప్పండి? సారీ అండి. ఇప్పుడు లైవ్లో ఉన్నప్పుడు చిన్న మాటనండి, ఫస్ట్ వినండి. లైవ్లో ఉన్నప్పుడు ఒక్కసారి చెప్పాలి, 2 సార్లు చెప్పాలి. చెప్పిందే చెప్తే ఇక పని పాట ఉండదా చెప్పండి? సారీ అండి, అంటే వినిపించట్లేదేమని చెప్పి. మాకు వినపడలేదు, మీరు చెప్పలేదు కదా. యాంకర్ గారు చెప్పారా? లేదు కదా. చెప్పండి, దేని గురించి కావాలి? అదే నేను బిఎస్సీ బీఈడి చదివానండి. బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండి, బీఈడి చేశాను. ఓకే. తర్వాత ఎంఈడి కోర్స్ కూడా చేశానండి. పీజీ కంప్లీట్ అవ్వలేదండి, ఎంఎస్సీ కంప్లీట్ అవ్వలేదు. లైఫ్ లో ఏమీ సరిగా స్థిరపడలేకపోయాను సార్. జీవనంలో ప్రైవేట్ జాబులు చేయడం మానేయటం ఇలా జరిగింది. వినండి, జాతక పరంగా వినండి, కాపండి, నేను చెప్పింది వినండి. మీరు అంత ఎక్కువ చదువుకున్నారు కాబట్టి అన్ని అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి, అర్థమైందా? జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం వల్ల నువ్వు చదువుకున్న చదువు దేనికి ఉపయోగపడదు, సరైన ఉద్యోగం రావట్లేదు. అవునా? ఇన్ని డిగ్రీలు చేశారు కదా, సరైన జాబ్ చేశారు ఎంతవరకు మీరు? ఏదో చిన్నపాటి జాబ్ చేస్తా తప్ప సరైన జాబ్ రాదు. జాతకంలో కాలసర్పదోషం ఉంది, గుర్తుపెట్టుకోండి. కాలసర్పదోషంతో పాటు అనుమానం తగ్గించుకోవాలి. అనుమానం తగ్గించుకుంటే ఏదైనా బాగుంటుంది. జాతకపరంగా రాహుదోషం ఉంది. దీనివల్ల ఏంటంటే ప్రతిదీ 1-10 సార్లు ఆలోచిస్తారు, అనుమాన పడుతుంటారు. అవునా?
దానివల్ల ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ వినండి, మధ్యలో కాకండి. నాగప్రతిష్ఠ ఆశేష బలిపు చేయించుకోండి. చేసుకుంటే మీ జీవితం మారుతుంది. మీరు చదువుకున్న చదువుకు సార్థకత దొరుకుతుంది, అంటే సరైన ఉద్యోగం దొరుకుతుంది. అర్థమైందా? ఇప్పుడు టైం అంతా వేస్ట్ అయింది. ఇప్పటికైనా వేస్ట్ కాకుండా నేను చెప్పించేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు గురించి అడుగుతామనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16వ తారీఖు మే నెలండి. సంవత్సరం అండి చెప్పారు. 16వ తారీఖు మే నెల గురువుగారు. సంవత్సరం అమ్మా? గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, సమస్య ఏంటి? గట్టిగా మాట్లాడు. ఎవరిది జాతకం, సమస్య ఏంటో చెప్పండి. బాబుదండి. జ్యేష్ఠ నక్షత్రం. పేరేం పెట్టావు? సత్య సూర్య ఫణీంద్రరాజు అండి. సత్య సూర్య ఫణీంద్రరాజు. జాబ్ చేస్తున్నాడా? రైలు చెరువులు కాదండి, సూపర్వైజర్ చేస్తారండి. దేని గురించి అడుగుతున్నావు? పెళ్లి గురించా, మంచి ఉద్యోగం గురించా, దేని గురించి అడుగుతున్నావు? టీవీ చూస్తున్నావు మధ్య మధ్యలో, అవునా? సూపర్వైజర్ కింద చేస్తున్నారండి చెరువుల దగ్గర. తర్వాత చేయమ్మా. టీవీ చూస్తే నేను చెప్పను, తర్వాత చేయండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కూతురు గురించి అడగాలనుకుంటున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/4/4 మధ్యాహ్నం 1:35. 2004 అండి సంవత్సరం? 2004 అండి. టైం చెప్పండి మరొకసారి. 1:30 కండి. మధ్యాహ్నమా? మధ్యాహ్నం. పేరు? లహరి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. స్వామి జాబ్ ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది స్వామి. ఏప్రిల్ కి అమ్మాయికి జాబ్ కోసం స్వామి. నెంబర్ 1 జాబ్ వస్తుంది. అమ్మాయి క్లాస్లో టాపరా? అవును సార్. నెంబర్ 1 చదువుతుంది, ఉద్యోగంలో నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఈమె కింద 10 మంది చేసేటువంటి ఉద్యోగం, ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది, అనుమానం లేదు. ఈమె పుట్టిన తర్వాత మీకు కలిసి వచ్చి ఉండాలి, అవునా? అవును సార్. ఈమె పెరిగిన కొద్దీ మీరు ఎదిగారు, అవునా? అవును సార్. అవును సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే కాలసర్పదోషం ఒకటి కనపడుతుంది. ఈ కాలసర్పదోషంలో ఏదైనా కొద్దిగా లేట్ కావడమో, అయితే చిన్నపాటి జాబ్ రావడమో కూడా కావచ్చు, గుర్తుపెట్టుకోండి. ఈమె టాలెంట్ ప్రకారం నెంబర్ 1 జాబ్ రావాలి. కానీ ఒకవేళ జాబు సరైనదిరా, లేదంటే కాలసర్పదోషం వల్ల తప్ప రెండోది కాదు. దాన్ని బట్టి చూసుకొని కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ చేయించు. నెంబర్ 1 ప్లేస్లో సెట్ అవుతుంది అమ్మాయి. ఓకేనా? గురువుగారిని మీరు కూడా వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాల్ని పొందాలి అని అనుకునే వాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. మీరు గురుగారిని నేరుగా కలవలేము, దూర ప్రాంతాల్లో ఉంటాము అని అనుకునే వాళ్ళు ఈ నెంబర్కే కాల్ చేసి కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. కాల్ ద్వారానే గురుగారు మీతో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తారు. గురుగారి ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడలో ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి ఛాంబర్స్, ఎర్మంచిల్ మెట్రో పిల్లర్ నెంబర్ 1146. గురుగారి ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు గురుగారిని నేరుగా కలవచ్చు. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2011 9వ నెల 13 డేట్. టైమా? మధ్యాహ్నం 2:10. పేరమ్మా? మణిచరణ్ మా బాబు పేరు. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. ఏం చదువుతున్నాడు అబ్బాయి? ఇప్పుడు 8th అయిపోయింది, 9th పడతాడు. ఓకే. అదే స్టడీ ఎలా ఉంది, మరి జాతకం ఎలా ఉంది? ఇక్కడ నుంచి 2 గురుగారు చెప్పమ్మా. మాకు 7 సంవత్సరాల క్రితం పాప పుట్టి చనిపోయింది. బాబు పుట్టిన తర్వాత 20 లక్షల దాకా బాకీ లేదు. మరి బాబు డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా దోషాలు ఉన్నాయా? మరి బాబు జాతక ప్రకారంగా అట్లా ఏం లేదు. కథ కుజదోషం బలంగా ఉంది, శుక్రుడు నీచపడ్డాడు, కొన్ని దోషాలు ఉన్నాయి. దీనివల్ల మాత్రం మీరు నష్టపోవడం కాదు. మీ ఆయన జాతకం లేని దోషాలు ఉంటే ఉండొచ్చు, కానీ పిల్లవాడి వల్ల అయితే కాదు. మీ ఆయన పేరేంటి? ఆనంద్. కాస్త జాగ్రత్తగా ఉండాలి. 2027 డిసెంబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఆరోగ్యపరంగా, ఖర్చుల పరంగా, ఫైనాన్షియల్గా, ఉద్యోగపరంగా అన్ని రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం పని చేస్తుంటారు మీ ఆయన? మెడికల్ షాప్లో చేస్తారు. ఓకే, కాస్త జాగ్రత్తగా ఉండండి. టైం బాగాలేదు, శనికి చేయించుకోండి. అయితే బాబుది జాతకం స్టడీ అంతా బాగానే ఉంది. ఇక్కడి నుంచి బాగానే ఉంది, ఓకేనా?
నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురువుగారు. హలో. హలో, నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 30, 1997 అండి. టైము ఉదయం 5:10. పేరు? నిఖిల్ కుమార్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. మా బాబు గురించి, తను మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడుతుంది గురుగారు. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావు కదా? ఇంతకుముందు అడిగాను. తను చేస్తుండు, చేసి మ్యారేజ్ చేసుకోవాలంటే ఇప్పుడు అమ్మాయిలు బాగా డేంజర్ ఉన్నారు, మమ్మీ నేను చేసుకోలేదు అని అంటే. కాదమ్మా, ఇంతకుముందు నన్ను ఒకసారి అడిగావు కదా? ఇంతకుముందు జాబ్ గురించి అడిగాను. పెళ్లి పరంగా అయితే గురుడు నీచబడ్డాడు, నాగదోషం కనపడుతుంది. దీనివల్ల మరి ఆయన పెళ్లి చేసుకోనంటే నువ్వేం చేస్తావు? పెళ్లి చేసుకుని అమ్మాయి ఇబ్బంది పడదు, వద్దంటే, భార్య వద్దంటే. అంటే ఇప్పుడే వద్దు మమ్మీ, తర్వాత చేసుకుంటా అని అంటుంది. విడిగా ఫోన్ చేయి. కొన్ని రకాల దోషాలు ఉన్నాయి, ఫోన్లో చెప్పకూడదు. కావాలంటే విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి తీసుకో, చెప్తా. ఓకేనా? నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/1 మేడం. 2000 మేడం. టైమ్ 10:30 మేడం. ఉదయమా రాత్రా? ఉదయం మేడం. పేరండి? 10:30 గురుగారు ఉదయం. అవును మేడం, అదే మ్యారేజ్ పర్పస్ మేడం. గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురు. నమస్తే, చెప్పండి. గురుజీ, మా అమ్మాయి మ్యారేజ్ గురించి. సరే, జన్మలగ్నంలోనే కుజుడున్నాడు. కుజుడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కావట్లేదు. కుజదోషానికి ఏమైనా చేయించావా? చేపిస్తాం స్వామి. ఏం చేయించావు? హోమం చేయించావా? అయ్యా, చేపిలేదు స్వామి. చేయాలి ఖచ్చితంగా. కుజుడికి నాగప్రతిష్ఠ చేస్తే మంచి సంబంధం వస్తుంది, బాగుంటుంది. ఎంతమంది పిల్లలు నీకు? 2 అమ్మాయిలు 1 అబ్బాయి స్వామి. వాళ్ళల్లో ఇంకోళ్ళు ఎవరైనా దెబ్బతిన్నారా స్వామి? వేరే పిల్లలు ఇంకెవరైనా దెబ్బతిన్నారా కాస్త? ఏం లేదు స్వామి. మిగతా ముగ్గురు మంచిగా ఉన్నారా? ఇద్దరు మంచిగా ఉన్నారు స్వామి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి స్వామి. మిగతా ఇద్దరు మంచిగా ఉన్నారా అంటున్నా? మంచిగా ఉన్నారు స్వామి. సరే, కుజుడికి చేయించండి, నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే బాగుంటుంది. ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తుంటాయి ఎక్కువ? ఏం లేదు స్వామి. ఈ అమ్మాయి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏం లేవా? ఏం లేదు స్వామి. ఎప్పుడు ప్రమాదాలు జరగలే? యాక్సిడెంట్ కావడం కానీ దెబ్బ? ఏం లేదు స్వామి. 2019 నుంచి 20 లోపల ఏం జరగలే? ఏం లేదు స్వామి. సో ఇచ్చిన టైం కరెక్టేనా? కరెక్ట్. 10:30 కదా? 10:30 స్వామి. సుమారు చెప్తున్నావా లేకపోతే ఏదైనా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్తున్నావా? ఉదయం స్వామి. ఉదయమే నువ్వు చెప్పి 10:30 అని ఇచ్చావు కదా, 100% కరెక్టా లేకపోతే అప్రాక్సిమేట్లీ కొద్దిగా అటు ఇటుగా చెప్తున్నావా అంటున్నా? కొద్దిగా అటు ఇటు ఉంది మరి నేను చెప్పేది మ్యాచ్ కావట్లేదు, ఇన్ని పాయింట్ మ్యాచ్ కాలేదంటే నువ్వు ఇచ్చే టైం తప్పది. కరెక్ట్ టైం చూసుకొని చెయ్యి. ఎక్కడ రాసి పెట్టుకోలే? 6/1/2000 స్వామి. ఎక్కడ రాసి పెట్టుకోలేదా అంటున్నా? రాసి పెట్టుకునే స్వామి. టైం కరెక్ట్ లేదు చూసుకోండి. మ్యారేజ్కి వచ్చాడు, కుజుడు బాగాలేడు, కుజుడికి చేయించు, పెళ్ళి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటుంది. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 జనవరి 10th అండి. 2000 సంవత్సరమా? జనవరి 2000. టైం 8 నుంచి 8:10 మధ్యలో. 2000 సంవత్సరం అమ్మా. నిదానంగా చెప్పండి, కంగారు పడకుండా. అవును. జనవరి 10. అంతే గురుగారు. టైం అండి? 8 నుంచి 8:10 మధ్యలో అండి. ఉదయమా రాత్రా? మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. పేరు? హరీష్ వైభవ్. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఫస్ట్ టైం లైఫ్ లో కలవడం, నాకు ఎన్నో రోజుల నుంచి కలవడం, ఫస్ట్ టైం కలవటం. అవునమ్మా, చెప్పండి. సంతోషం గురుగారు. చెప్పండి గురుగారు. బాబుకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అది ఫ్యూచర్ బాబుకి మంచి జాబ్ ఎలా ఉంటుంది అని, ఇంకా చదువు చేస్తే బాగుంటది అని. ఇంకా చదువు పూర్తి కాలేదా? అంటే ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు సార్ యూకేలో. ఎంఎస్ చేశాడా? వెరీ గుడ్. అది ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు అనమాట, ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. బ్రేక్ వచ్చిందా? మధ్యలో బ్రేక్ వచ్చిందా? వాడి ఫ్యూచర్ అంటే ఎంఎస్ లో అది సాఫ్ట్వేర్ సిఎస్సి తీసుకున్నాడు సార్. మరి అడిగిందని చెప్పండి, మధ్యలో ఎడ్యుకేషన్ ఏమైనా బ్రేక్ వచ్చిందా రాలేదా?
మధ్యలో బ్రేక్ అంటే బీటెక్ అయిపోయినాక ఒక 1-2 years కరోనా వల్ల ఎఫెక్ట్ అయింది సార్. అదే ఏ రకమైన బ్రేక్ అయితే వచ్చింది కదా అది చెప్పాలి. వచ్చింది సార్. సరే, జాతకపరంగా బాగానే ఉంది. ఇక్కడి నుంచి ఎంఎస్ అయినా బాగుంటుంది. గురుదశ ప్రారంభమైంది. విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నాగదోషం బలంగా ఉంది. ఉన్నదేది బయటికి చెప్పడుగా. చెప్పండి సార్, ఏది బయటికి చెప్పండి. అన్ని లోపల దాస్తాడు మీ వాడు. అవును సార్. అక్కడే ప్రాబ్లం అవుతుంది, చూసుకో. ఫస్ట్ నాగదోషాన్ని పరిహారం చేయి. నాగదోషాన్ని పరిహారం చేస్తే మైండ్ సెట్ మారుతుంది. బయటికి ఏమైనా చెప్పగలుగుతాడు. మరి ఉద్యోగంలో కూడా రాణించగలుగుతాడు. అది ఉంటే ఏమవుతుందంటే కొన్ని తలకాయ లేని పనులు చేయడం, దానివల్ల కొన్ని రకాల ఇబ్బందులు కలగడం. ఇంతవరకు ఏం జరగలేదు మీకు ఇట్లాంటివి? అది ఇబ్బందులు అంటే కొంచెం తొందరపడి ఏదైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వస్తువు కొంటాం ఎక్కువ ఏం లేదు సార్. బట్ చిన్న పొరపాటు జరుగుతుంటారు. అవే మరి తలకాయ లేని పనులు అంటే అవే కదా. అదే సార్. ఇవి చేయమని చేస్తే బాగుంటుంది. ఓకేనా? గురుగారి బ్రహ్మత్వంలో ఈ నెల 5వ తేదీన శనివారం నాడు ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన విశిష్టమైన రోజున శనీశ్వర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం, రుద్రహోమం, లక్ష్మీ నృసింహ హోమం, శులిని దుర్గ వంటి కార్యక్రమాలతో పాటుగా ఆశ్లేష బలిపూజ కార్యక్రమము, సామూహిక నాగశిల ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిపిస్తూనే స్త్రీ శాపం, పితృశాపం, పితృదోష నివారణకి మోక్షనారాయణ బలిపూజ కార్యక్రమాలు కూడా ఒకే రోజున గురుగారు జరిపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి, మీరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు 9052246299 నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ఇది పితృశాపము, స్త్రీ శాపము, పితృదోషానికి మోక్షనారాయణ బలి పూజ కూడా చేపిస్తున్నారు కదా గురుగారు ఈ నెల 5వ తేదీన. మరి అసలు ఎలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు దీంట్లో పాల్గొనాలి? ఈ నెల 5వ తారీఖు శనివారం రోజున ఆరుద్ర నక్షత్రం అయింది. ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం. రాహు సంబంధమైనటువంటి నక్షత్రం. ఈ రాహు సంబంధమైన నక్షత్రంలో ఇటువంటి నాగదోషాలున్నా, కుజదోషాలున్నా, సర్పదోషాలున్నా, పితృదోషాలు కానీ, స్త్రీ శాపాలకు కానీ ముహూర్తం అనేది దివ్యమైన ముహూర్తం. మరి వసంత నవరాత్రులలో ఈ నవగ్రహ యాగంతో పాటు ఇవన్నీ చేస్తున్నాం. ఈ హోమాలు మెయిన్ ప్రధానంగా ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్. ముహూర్త బలం వల్ల అనుకున్న దానికన్నా ఫలితం అనేది చాలా తొందరగా రావడానికి అవకాశం ఉంది. అటువంటి దివ్యమైన ముహూర్తం రేపు 5వ తారీఖున కుక్కటిపల్లి గణేష్ టెంపుల్లో చేస్తున్నాం. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి? నమస్కారం అండి. ఎవరి గురించి అమ్మా? హలో, ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. గురువు గారికి ఇవ్వమంటారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరి గురించి? 8/9/1995 అండి. టైం అండి? టైము సాయంత్రం 4 PM అండి. పేరు? విజయలక్ష్మి, వెంకట విజయలక్ష్మి అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే. ఎవరిది? మీ అమ్మాయిదా? అమ్మాయిదండి. అమ్మాయి బీటెక్ చదివింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. మ్యారేజే కొంచెం ప్రాబ్లం గా ఉంది. వస్తున్నాయి కానీ వెనక్కి వెళ్తున్నాయండి. వస్తున్నాయి, మంచి మంచి జాబులు వస్తున్నాయి కానీ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. అంటే అమ్మాయికి శాలరీ ఎక్కువ ఆగిపోవటం, కొన్ని ఏమో వాళ్ళకి నచ్చకపోవటం, అట్లా జరుగుతుంది. వినండి, మీ అమ్మాయి జాతకం నెంబర్ 1 ఉంది. నెంబర్ 1 మంచి పెద్ద ఎంప్లాయీ వస్తాడు, అనుమానం లేదు. ఓకేనా? ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో చేసుకుపోయే అదృష్టం స్టార్ తిరుగుతుంది. ఒకటి, జాతకం చాలా బాగుంది. కాకపోతే కొంత సర్పశాప యోగం ఉంది. ఈ సర్పశాప యోగం వల్ల తగ్గిన ప్రొఫైల్, మీ అమ్మాయి తగిన ప్రొఫైల్ రావట్లేదు. అవునా? ఆ సర్పశాప యోగాన్ని నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి చేయించండి. తర్వాత ఈ ఉన్నది బయటికి చెప్తుందా, డైరెక్ట్ చెప్పదా? అవి కాదు, నాగప్రతిష్ఠ. వినండి, మీరు ఏం చేశారని కాదు, నేను చెప్పింది నచ్చితే చేయండి. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే ఖచ్చితంగా మంచి సంబంధం వస్తుంది. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, నా మీద నమ్మకం ఉండి, విశ్వాసం ఉండి, మీకు నచ్చితేనే చేయండి. ఓకేనా? నా గురించి ఏది చేయాల్సిన పని లేదు, మీకు నచ్చితేనే చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే తల్లి, నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా తల్లి? 9/9/1967. టైం అండి? టైం సాయంకాలం 6 అండి. మీ పేరండి? చేతల బ్రహ్మానందరెడ్డి. గురుగారితో మాట్లాడండి. చెప్పండి.
రెడ్డి గారా? గురుగారు నమస్కారం అయ్యారు గురుగారు. నమస్తే నమస్తే అండి, చెప్పండి. నాకు ఆరోగ్యరీత్యా బాగుంటలేదు సార్. దాని గురించి ఇప్పుడు చివరి స్టేజ్ లో ఉన్నాం, ఎలా గడుపు చేయటాన్ని. బ్రహ్మానంద రెడ్డి మీ పేరు? అవును సార్ అయ్యారు, బ్రహ్మానంద రెడ్డి. పెద్ద కొడుకు పేరేంటి? ఏమండి మీకు ఎంతమంది సంతానం? ఇద్దరు. ఫస్ట్ బాబు అండి 15 నెలల వయసులో పోయాడు, తర్వాత 2 అమ్మాయిలండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. కొడుకు పేరు? అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి. కొడుకు పేరు చెప్పండి. పెద్ద అమ్మాయి. ఏమండి మీ అబ్బాయి పేరు చెప్పండి. అబ్బాయి పేరు పెట్టకుండానే కాలం చేశాడు అయ్యారు. పోయినాడా? అయ్యో. తర్వాత అమ్మాయి పెద్ద పాపకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఒక అబ్బాయి అండి. అబ్బాయి పేరు చెప్పండి. మీరు టీవీ చూడదు సార్. అబ్బాయి పేరు చెప్పండి. ఋత్విక్ రెడ్డి అండి. ఋత్విక్ రెడ్డి. ఏమీ లేదు, బ్రహ్మాండంగా ఉంది. మీ భార్య పేరు? తిరుమల మంగాదేవి గారు. తిరుమల మంగాదేవి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి రాబోయే 2 ఏళ్ల పాటు ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, ఓకేనా? ఇక్కడి నుంచి 2027 డిసెంబర్ వరకు లేనిపోని వచ్చి మీద పడుతూ ఉంటాయి, అవునా? గత 6 మాసాల నుంచి మీకు, అవునా? అవునండి. ఫస్ట్ మీరు రుద్రహోమము, మృత్యుంజయ హోమము, ఆయుష్ హోమము, ఇలా 4 రకాల హోమాలు ఫస్ట్ చేయించుకోండి. చేయించుకుంటే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడతారు, ఓకేనా? ఓకే అండి. గురుగారు, కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలకి చక్కని పరిహార మార్గాలు అందించారు. ధన్యవాదములు గురుగారు. ఇదండి వాటి లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి నాగసిద్ధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.